మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పిఎస్ కానిస్టేబుల్ చంగల్ రాయుడు ఫిర్యాదుతో అంబటితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం అంబటి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పట్టాభిపురం పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ ఫిర్యాదులు తీసుకోవడం లేదంటూ వైసీపీ నేతలు గొడవ చేశారు. అయితే ఆందోళన చేస్తూ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ చంగల్ రాయుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రాజకీయంగా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము ఢిల్లీలో వారసులు వస్తే నేను మాజీ మంత్రి న్యాయవాది ఈ కేసు ఏదో చేయకపోతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు పిఎస్లో కేసు నమోదైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ గుంటూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయిశంకర్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? కేసు నమోదవడానికి కారణాలేంటి? గుంటూరులోని పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఈ డిసెంబర్ 17వ తారీఖున అంబటి రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. తాము ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఫిర్యాదుల అంశంలో కేసులు నమోదు చేయట్లేదంటూ వెంటనే కేసులు నమోదు చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన చేపట్టినటువంటి సమయంలో తమ విధులకు ఆటంకం కలిగిస్తూ ఆందోళన కొనసాగించారంటూ కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేసేటటువంటి హెడ్ కానిస్టేబుల్ చంగల్ రాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే అంబటి రాంబాబుతో పాటు నిమ్మకాయల రాజనారాయణ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ వజ్రం బాబు, షేక్ నూర్ ఫాతిమా వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేపట్టడానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడుతూ తాము ఫిర్యాదు చేసినటువంటి కేసులకు సంబంధించి 2 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం అనే విధంగా కూడా సీఏ హామీ ఇవ్వడం జరిగింది అనే విధంగా చెప్పారు. ప్రస్తుతానికి మాత్రం అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయడం పైన వైసీపీ నేతలు కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే చూడాలి. పోలీసులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఎవరైనా కూడా తమ విధులకు ఆటంకం కలిగిస్తే కంపల్సరీగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తమకు చట్టం ఉంది కాబట్టి ఈ కేసును నమోదు చేయడం జరిగిందనే విధంగా కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్. మాజీ మంత్రి న్యాయవాది ఈ కేసు ఏదో